జట్టి కట్టలేదు. మన జీవనాధారం లాగేసుకున్నారు, మరొక జీవనాధారం ప్రత్యామ్నాయంగా ఇస్తాను వాళ్ళు ఒప్పుకున్నదే. జట్టి 80 ఏళ్ళకు ముందు అదే, ఇప్పుడు అంటే బాయ్ బ్రిటిష్ వాళ్ళ టైంలో అయితే వాడు చెప్పేవాడు, వాడు బ్రిటిష్ వాడు దోచుకుంటున్నాడు మన సముద్రాన్ని, మన భూమిని, నదులని అన్నింటి నాయకులు అంటే మనకు తెలుసు. ఓట్ల కోసం వస్తారు, 5 ఏళ్ళ మరి ఎవరు కనిపించాడు, ఎమ్మెల్యే అయిపోతారు, ఎంపీలు అయిపోతారు. ఎందుకు కనిపించినాడు? ఇక్కడ ప్రజలు ప్రేమించే రాజకీయాలు లేవు. జాతీయ మత్స్యకార సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఇక్కడ మీడియా సమావేశం మీటింగ్ ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే మత్స్యకారులకు సరైన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా అనే సమస్య మీద ఒకటి. రెండోది, ఈ గంగవరంలో ఒక జట్టి కట్టాలని ఎప్పటి నుంచో నినాదం ఉన్న, డబ్బులు ఫండింగ్ ఉన్నా కూడా ఏ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చే దాన్ని కట్టకపోవడం, ఇక్కడ మత్స్యకారులు అనేక రకాల ఇబ్బందులు. ఎలాంటి ఇబ్బందులు అంటే ఇక్కడ ఆటోలు కట్టుకొని విశాఖపట్నం పోర్టులో దిగి మళ్ళీ అక్కడ వేట తీసుకొని ఇక్కడికి వచ్చి దుస్థితి ఏర్పడింది. ఈ అన్నింటికి ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తుంది, మత్స్యకారులు ఎక్కడైతే వేట చేయకపోతే అక్కడ వాళ్ళ ప్రాధాన్యత తగ్గుతుంది అని వాళ్ళు ఆలోచించే మాకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేసి మేమైతే అనుకుంటున్నాము. అంతేకాదు మత్స్యకారులకు అనేక రకాల సదుపాయాలు, అనేక రకాల ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. వేల కోట్ల రూపాయలు మా మత్స్య సంపద మీద, మా మత్స్యకారుల మీద వాళ్ళు సంపాదించినప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా మాకు మాత్రం ఎలాంటి నష్టానికి పరిహారం ఇవ్వట్లేదు. అయితే ఇక్కడ కెమికల్ కంపెనీలు అండి, అనేక రకాల కెమికల్ కంపెనీలు వస్తున్నాయి. ఈ కెమికల్ కంపెనీల వల్ల నష్టం, పొల్యూషన్ అవుతుంది. ఈ పొల్యూషన్ వల్ల మత్స్య సంపద చనిపోతుంది, మత్స్యకారుల దుస్థితి ఏర్పడుతుంది. మత్స్యకారులకు ఈ దుస్థితి ఎలా ఏర్పడుతుందంటే చేపలు లేకపోవడంలో వేట చేయలేకపోతున్నారు. అనేక రాష్ట్రాలు వలసలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వలసలు పోయే పరిస్థితి ఏర్పడడంలో మత్స్యకారులు అక్కడికి వెళ్ళి జైలు పాలవుతున్నారు, అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా మత్స్యకారులకి జరిగే నష్టాలని ప్రభుత్వం ఎందుకు దృష్టిలో నుంచి తీసుకోవట్లేదు అనేది మేము ఖండిస్తున్నాం మా జాతీయ మత్స్యకార సంఘం తరపున. అంతేకాదు సార్, ప్రతి రాష్ట్రంలో, కొన్ని రాష్ట్రాల్లో ప్రతి 4 గ్రామాలకి, ప్రతి మండలాలకి ఒక జట్టీలు ఉన్నాయండి, ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 3 ఫిషింగ్ జట్టీలు ఉన్నాయండి, ఫిషింగ్ హార్బర్లు. అంటే 1000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో 3 జట్టీలు ఉండడం ఎంత దరిద్రకరమైన విషయమో, మత్స్యకారులు ఎంత దుస్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మత్స్యకారులు అంటే మాకి చాలా తీపి అంటున్నారు, భద్రత కల్పిస్తున్నాం అంటున్నారు. మొన్న చూడండి, 6 బోటు ప్రమాదంలో చనిపోయారు. 6 బోటు ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. మేము అనేది అలా కాదు. కంపెనీలో చనిపోతే కోట్ల రూపాయలు ఇస్తున్నారు, మా మత్స్యకారులకు ఎందుకు ఇవ్వరు అని మా జాతీయ మత్స్యకార సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. మా మత్స్యకారులకు అదే కాకుండా ఈ అమౌంట్ ఇవ్వడం ఒకటే కాదండి, రేపు చట్టబద్ధం చేయాలి, ఇన్సూరెన్సులు కట్టాలి. మత్స్యకారులకు తరపున ప్రభుత్వాలే ఇన్సూరెన్స్ కట్టి 1 కోటి రూపాయలకి ఆ ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ మత్స్యకారుడు చనిపోతే ఆ ఇన్సూరెన్స్ సొమ్ముతో మా మత్స్యకారులు ఆపదల్ని వాళ్ళు ఆదుకోవాలని, వాళ్ళు అనుకున్న కుటుంబాన్ని కాపాడాలని మాత్రం మా జాతీయ మత్స్యకార సంఘం తరపున కోరుకుంటున్నామండి. అది తప్పనిసరిగా చేసి మా మత్స్యకారులకి న్యాయం చేస్తేనే మా మత్స్యకారుల మీద ఈ ప్రభుత్వాలకి ఇచ్చేస్తున్నాం. మేము ఏ ప్రభుత్వాన్ని తిట్టడం కాదు, అన్ని ప్రభుత్వాల్ని ఈ రాజకీయ ప్రాధాన్యత కోసం, వీటి కోసం మమ్మల్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. నా పేరు పేర్ల నౌకరాజు, గంగవరం గ్రామ మత్స్యకారుడిని. మా మత్స్యకారులకు సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా పూర్తి స్థాయిలో న్యాయం అయితే చేయటం లేదు. దయవుంచి మేము కోరుకున్నది ఏంటంటే, అయ్యా మాకు జట్టు నిర్మాణం తర్వాత చేపట్టండి, మా బ్రతుకులుగా సరిపోతుందని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ విధంగా జట్టు నిర్మాణానికి ప్రభుత్వం స్పందించి మా జీవితాల వెలుగులు కూడా నింపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇకపోతే మా గ్రామం తరలింపుకి సంబంధించి మాట ఇచ్చి ఉన్నారు, తరలింపు చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు.
తక్షణమే గంగవరం పోర్టు నుండి వచ్చినటువంటి పోలీసులు అరికట్టాలి. లేని పక్షంలో మా 5 గ్రామాలని సురక్షిత ప్రాంతం తరలించమని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. జట్టు నిర్మాణం కూడా చేయాలి కాబట్టి ఇంకా జీవనభృతి కూడా ఇస్తామని చెప్పేసి ఇంకా ఇవ్వలేదు కాబట్టి దాన్ని కూడా కొనసాగించమని చెప్పేసి చంద్రబాబు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను విశాఖపట్నం కార్పొరేషన్లో జిఎంసీ స్టాండింగ్ కౌన్సిల్గా వెస్ట్ జోన్కి నార్త్ జోన్కి నేను పనిచేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మా మత్స్యకారుల సమస్య మీద ఇవాళ నూకరాజు గారు ఇక్కడికి కౌరుపడితే ఇక్కడికి నేను రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కానివ్వండి, గంగవరం పోర్టు కానివ్వండి, ఇవన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పటి నుంచి సమస్యలు అయితే ఉన్నాయి. ఈ జట్టి సమస్య కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మా పెద్దలు చెప్తున్నట్టు ఇవాళ మా జాతీయ నాయకులు వచ్చారు, మా రాష్ట్ర నాయకులు వచ్చారు. ఇక్కడ ఉన్న సమస్యల మీద అయితే మా స్థానిక ఎమ్మెల్యే గారు, మా పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగుదేశం రాష్ట్ర ప్రెసిడెంట్ గారు ఆయన స్థానికంగా కృషి చేస్తున్నారు. ఈ సమస్యలన్నీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ గంగవరంలో ఏ సమస్య ఉన్నప్పటికీ ఆయన వెంటనే వచ్చి స్పందించి కార్యక్రమంలో పాల్గొని తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే మా మత్స్యకారులను గుర్తించి ఇక్కడ గంగవరంలో గతంలో కార్పొరేషన్లో 2 కార్పొరేటర్ సీట్లు ఇవ్వడం జరిగింది. బైపిలి గాంధీ గారికి ఇచ్చారు, గంటాబ్బాయి గారికి ఇచ్చారు. అంటే ఇక్కడి నుంచి ఏదైనా సరే మేము పోరాటం చేయాలన్నా మాకు రాజ్యాధికారం కావాలి. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే, పల్లా శ్రీనివాసరావు గారు మాత్రమే ఈ తెలుగుదేశం రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి మా వాడబల్జీని గుర్తించి మత్స్యకారులకి 2 కార్పొరేషన్ సీట్లు ఇచ్చారు. అలాగే మా వాడబల్జీ నుంచి గుర్తించి నాకు కార్పొరేషన్లో ఇవాళ ఇంత ఉన్నతమైన పదవిని వాడబల్జీకి మాత్రమే ఇచ్చారు. ఎన్నో కులాలు ఉపకులాలు ఉన్నాయి. కానీ ఉపకులాల్లో నుంచి బయటకు రావాలంటే మాకు రాజ్యాధికారం రావటం లేదు. మాకు గుర్తించింది ఎవరు? కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే, పల్లా శ్రీని గారు మాత్రమే గుర్తించారు. కావున ఇక్కడ గంగవరంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి యువకులు స్పందించి ప్రతి సమస్య మీద ప్రతి క్షణం రాష్ట్రంలో ఆయన తీరిక లేకపోయినప్పటికీ ఈ గాజువాక నియోజకవర్గం మీద ఎంతో కృషి చేస్తూ ఎంతో అభివృద్ధి చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు. ఇవాళ మా మత్స్యకారులకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కాలుష్య సమస్య ఉంది, జట్టి సమస్య ఉన్నాయి. ఇవన్నీ కూడా సకాలంలో ఆయన స్పందించి ప్రభుత్వం నుంచి తీసుకెళ్లి మా రాష్ట్ర నాయకుల ద్వారా, మా జాతీయ నాయకుల ద్వారా మళ్ళీ మరొక మెమరాండం మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి ఇచ్చి మా యొక్క సమస్యల మీద పరిష్కారం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటామని ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నూకరాజు గారికి నేను హృదయపూర్వక నమస్కారం.